అంబిలంబానో రావాలమ్మా రావాలి, జాతకాలు చెప్తాం. రావాలి రావాలి, జాతకాలు చెప్తాం. అంత చీప్ గా అడుగుతారు ఏంటండి? అంత చీప్ గా చెప్పంటే ఏంట్రా? అసలు మనం ఎలాంటి వాళ్ళు తెలుసా జాతకం చెప్పాం? ఎలాంటి వాళ్ళు? ఇంద్రజా గారు ఈ పొజిషన్ లో ఉన్న కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆవిడ కష్టం, ఆవిడ కష్టం. లక్ష్మీదేవిలా ఉంది. ఈ రోజు ఈవిడతో మొదలు పెడదాం బోని. బాగా మరకలు ఉన్నాయి. అమ్మా నీ జాతకం మామూలు లేదు. నీ వెనకాతలో కూడా 8 సంవత్సరాలు తిరుగుతున్నాడమ్మా. నీ నుంచి ఆడు బతికి స్టార్ కూడా అయిపోతున్నాడు. ఎక్కువ ఫీల్ అవుద్దు, ఆడి నుంచి కూడా నువ్వే బతుకుతున్నావు. కొత్తది ఏమైనా చెప్పు, అదే పాత స్టోరీ. మీ ఇద్దరు కలిసి ఉంటే లైఫ్ పీక్స్ లో ఉంటది. పొరపాటున విడిపోయిరా రెండే 2 ఆప్షన్లు. ఒకటి కేసీఆర్ ట్రావెల్స్ బస్సు స్లీపర్, లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. ఈరోజు కూర్చుందాం, మంచి బోని ఏమొస్తుంది చూద్దాం. గో చెప్పింది గుర్తుంది కదా, మనం జ్యోతిష్యం కాదు, చిలదోషం కాదు. ఏదో సంపాదన కోసం, రాత్రి 90 కోసం, నాకు 180 కోసం, అంతే. రావాలి బాబు రావాలి, జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ చెప్పు. చిలక జ్యోతిషం అన్నారు, చిలక ఎక్కడ లేదండి సార్? రామ్మ చిలకమ్మ, రావాలి రావాలి, చిలక రావాలి. ఇదేంటి? నా పేరు చిలకమ్మ, నా పేరు చిలకమ్మ. ఈ పేరు చిలక? మరి అద్దెం తెచ్చారు? ఇది లంచ్ బాక్స్ అండి. మరి అందులో లంచ్ లేదు? లంచ్ తినేసి ఆల్రెడీ. నా చెయ్యి చూసి చెప్పండి. చెయ్యి కదయ్యా, కొంతమంది ఫేస్ చూసి చెప్పేస్తాను. కొంచెం ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ టిష్యూతో. శబాష్, ఒక్క నిమిషం పౌడర్ రాసుకో. తలదూకో నీట్గా. ముందే బాగున్నా తుడిచుకో, ముందే బాగున్నా తుడిచుకో. ఇప్పుడు చెప్పండి సార్. ఫ్లాష్ బ్యాక్ చాలా వరస్ట్. ఫ్యూచర్ పెంట పెంట. ప్రెసెంట్ అయితే పలలేదు ఉండిపోయింది నాకు. ప్రెసెంట్ బానే ఉందయ్యా. దండకి బాగా చిన్న ఉంది, ఆయుష్ రేఖ తక్కువ ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది, సురేఖ చాలా పెద్ద ఉంది. నీకు సురేఖ నాలుగు పరిచున్నారా? తెలుసు సార్. ఆ సురేఖ నుంచి రేఖలను తగ్గిపోయాయి నీకు. మరి ఇప్పుడు ఎలా సార్? నేను ఒక మంత్రం చెప్తా. ఏంటి అది మంత్రమా? ఈ మంత్రానికి వాయిస్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్. కూర్చొని చేస్తుంటే 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం. ఇదేం మంత్రం సార్? కొత్త మంత్రం. రోజుకి 100 నిమిషాలు అన్నావు అనుకో. 100 నిమిషాలు అంటే మెండనొప్పి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. పంచ్ అంటే ఇలా ఉండాలి. ప్రతిరోజు 100 నిమిషాలు చేయాలి సార్? ప్రతిరోజు వద్దమ్మా, రోజుకి ఒకసారి చేయి. పంచ్ అదే అమ్మ భోజనాలు పెడుతున్నారు. నించోండి. ఇది మనం జాతకాలు జ్యోతిషం అని చెప్తుంటాం మనం. అమ్మ జాతకాలు చెప్తారండి మీరు. నీకు ఏం కావాలో ఏం జరుగుతుందో అన్ని టక్కటక్క చెప్పేస్తా. తప్పకుండా మీరే చెప్పాలి. మరి ఏం చెప్పాలి చెప్పు. వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? వైన్ షాప్ దగ్గరలో ఎక్కడ ఉంది? నీకు కావాలంటే జాతకం చెప్తాను, ఫ్యూచర్ ఏం జరుగుతుంది చెప్పేస్తాను. చెప్పండి సార్. నీకు పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందయ్యా. ఒక్క నిమిషం బాబు. సార్ నీకు ధనరేఖ, ఆయుష్ రేఖ 2 తక్కువ ఉన్నాయి. మందరు ఉన్నాయి పెడదాం. నాడు నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పాడికి. ఏమైందండి? నువ్వేమన్నా జాతకం చెప్పావు? పెళ్ళి అయిన దగ్గర నుంచి నీ జాతకం మారిపోయిందని చెప్పాను. పెళ్ళి అవ్వకముందు నేను కోటేశ్వరుని, పెళ్ళి అయిన తర్వాత కోటిలో చీపులు ఇక్కడ కొని తాగుతాడు. దీనివల్ల అనంత దీనివల్లే. అదే మీరు పని చేయండి, మీరు అర్జెంట్ వెళ్ళి మంత ఫస్ట్. ఇప్పుడు అక్కడ డబ్బులు నీకు ధనరేఖ, ఆయుష్ తక్కువ ఉంది, అది మంత్రం అమ్ముతావు. రేఖలు అమ్ముతారా? ఆయుష్ రేఖ కూడా అంటిస్తున్నాను చూడు. సార్ ఆయుష్ ఎంత పెడుతున్నారు? నీకు ఎంత కావాలి? 120 దాకా ఉంటే. 120 కావాలి, పెద్దవరా. ఇగో మరి నువ్వు జీవితాంతం ఎలా పోతుంది తెలుసా? ఇంకా ఖాళీ ఉండవు. అయ్యా బాబు సార్ నా జాతకం చెప్పండి సార్. ఇంకేమంటారు చెప్పండి. నీకు ఆయుష్ రేఖ బానే ఉంది, ధనరేఖ కొంచెం తక్కువ ఉంది. ఎలా సార్? ఇప్పుడు ఏం చేయాలి సార్? మన దగ్గర ధనరేఖ అమ్ముతాం. ఆయుష్ రేఖ కావాలి పోనీ. ఆయుష్ రేఖ ఇవ్వండి సార్. నువ్వైతే మంది ఎక్కువ అవుతున్నావు కాబట్టి 50కి పోతావు. మన దగ్గర 75, 80, 120 ఆయుష్ రేఖలు ఉన్నాయి. ఏం కావాలి నీకు? నాకు మొత్తం 100 ఇచ్చేయండి సార్. 10,000 అవుద్ది. 10,000 కట్టండి సార్.
బాబు నీకు ఒక కొడుకు అవునా? హరీశ్వర్ సార్. పక్కా నీ పేచు చెప్పేస్తా, వెళ్ళిపో. ఏమిందండి? 2 సంవత్సరాల నుంచి మా ఇంట్లో 2 కొడుకులు నడుపుతున్నారు, మీరేమన్నారు? ఒకడని చెప్పాను. ఆడెవడు? నువ్వు చెప్పింది కరెక్టా, అది పెంచుతుంది కరెక్టా? కరెక్ట్ చెప్పాలి నాకు. జ్యోతిష్యం కరెక్టే కదా? జ్యోతిష్ కరెక్ట్ అండి. మరి కరెక్ట్ అయినప్పుడు ఆడేవాడు. నీకేం పరిచయం ఉంది ఆవిడ? అయ్య గారి మీ దగ్గర రేఖలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. తీయండి, అమ్మండి. అదే మొదలయ్యా. ఇగో ఆయుష్ రేఖ అమ్మేసుకోని ఇష్టం. ఇది మొత్తం 3 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు సురేఖ కావాలి అంతే కదా? అవును సార్. ఇది తీసుకెళ్లి సగం నువ్వు పెట్టుకో, మిగతా సగం సురేఖ పెడితే మీ ఇద్దరు ఆయుష్ గట్టిగా ఉంటది. ఓకేనా? మరి మేము వెళ్ళొస్తాయి అయితే. అలాగే సార్. 120 సంవత్సరాలు నువ్వు ఇంకా ఆగొద్దు. ఏమైనా గ్యాప్ ఉంటే కొంచెం అమ్మలు చూస్తున్నావు. అప్పుడు చొరకాలు దొక్కుంటే వెళ్ళిపో. 120 సంవత్సరాలంటే ఇంకా పెద్దది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటాడు, కానీ నా కొడుకు రాజు అవుతాడు అనుకున్నా. నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. అసలు ఏడి నా కొడుకు? హలో, నువ్వు లాగే లాగే పాట వేసుకొని రావాల్సిన అక్కర్లేదు. నువ్వు వస్తే అందరికి తెలిసింది లాగే 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 అని. ఎందుకు పిలిచావు చెప్పు. నాకు చివరి కోరిక ఒకటి ఉందిరా. అదేంటంటే నువ్వు పెద్ద హీరో అవ్వాలిరా. ఆర్టిస్టే కాదు అన్న నిన్ను హీరో హీరో అని పిలిపించుకోవాలి. నువ్వు వెనక్కెళ్ళు. ఇప్పుడే సంతలో 2 గేదెలు అమ్మి హైదరాబాద్ వెళ్తా. తల్లికి ఇచ్చిన మాట కోసం రేపే బాస్ హైదరాబాద్ లో ఎంట్రీ. సార్, హీరో అవుతానని హైదరాబాద్ వచ్చాను సార్. నీకు ఇంకా టైం పడుతుందిరా. మా అమ్మకి హీరో అవుతానని మాటిచ్చి ఇంట్లో ఉన్న 2 గేదెల్ని 10,000 కమ్మి వచ్చాను సార్. సంతకి నువ్వు వెళ్ళేది ఉండేరా, 15,000 వచ్చేవి. నన్ను హీరో చేయలేరా? ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇండస్ట్రీలో వెళ్ళగానే హీరో అని మాత్రం చెప్పొద్దు, అర్థమైందా? మరి ఏ పని ఇచ్చినా చేస్తానయ్యా అని చెప్పాలి. చేస్తా సార్. పద. సార్, నమస్తే. నమస్తే నమస్తే. బాగున్నా? బాగున్నాను సార్. ఈ మధ్య నైట్ తగ్గేయండి. ఏమన్నా రోడ్లు వేస్తున్నారు ఇక్కడ? ఎందుకు సార్? ఆ రోడ్ రోలర్ ఎత్తాను. సార్, ఆ రోడ్ రోలర్ కాదు సార్, మావాడు. ఓహో, ఆ. నమస్తే నమస్తే బాబు. సార్, ఏ పని ఇచ్చినా చేస్తాను. దొరికాడా సార్? ఇంతకీ పని ఏంటో? పని అసిస్టెంట్. ఓకే సార్. ఆయన డైలీ చెప్పండి సార్. సార్ 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 సీన్ ఆడు మగాడైతే మేము మాడగలమా? నువ్వు అను. వచ్చే వారం పోలేరం జాతర ఉంది, అక్కడ 5 సూమోలు ఎడదాం. ఇంతే సార్ డైలాగ్. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఆడు మగాడైతే నేను మాడగలనా? వచ్చే వారం పోలేరమ్మ జాతర దగ్గర. సార్ అది కొంచెం వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అలా చెప్పండి. అలా నేనెందుకు చెప్తాను? నేను ఎవరో తెచ్చాను. ఏమండి? నేను ఎలాగే చెప్తాను. ఆడెవడు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెస్పెక్టివ్ డైరెక్టర్ డైరెక్టర్ నేను అసిస్టెంట్ అన్నాడు. నేను తప్పించి ఎవడు ఈ సినిమాలో చెయ్యలేడు, చెయ్యనివ్వను కూడాను. నాతో పాటు హీరోయిన్ కూడా తీసుకెళ్ళిపోతుంది. బేబీ కమాన్ రా. ఎల్లవా నువ్వు కాకపోతే కుక్కను పెట్టి తీస్తా సినిమా. కుక్క కాకపోతే పందిని పెట్టి తీసుకో. పంది ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి కుక్క అన్నా. ఆడన్న మాటలుగా ఆడు చేసిన అవమానానికి ఇప్పుడే ఐ విల్ టేక్ ఎ డెసిషన్. ఐ విల్ మేక్ ఎ హీరో నౌ. భాస్కర్ కొత్తగా రెక్కలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి. భాస్కర్ స్పెట్స్ చేయి. జిత్తో ఇటారా. హీరోలో లేడు. ఇప్పుడు ఏం చేయాలి సార్? నేను యాక్షన్ చెప్తాను, డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటి? డైలాగ్ చెప్పు. వాడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ 10 సుమ్మలు పెడదాం. అక్కడ మిస్ అయ్యాడు అనుకో, పొలం గట్టి అప్ప చెప్పేస్తున్నా బెటరా. 8 సంవత్సరాలు అయిందిరా జబర్దస్త్ వచ్చి. డైలాగు నేర్చుకోమ్మా, కరెక్ట్ చెప్పు. అమ్మా, వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, పొలంగొడ్డి దగ్గర 10 సుమ్మలు పెట్టా. అక్కడ మిస్ అయితే 20 సుమ్మలు. సార్ డైలాగ్ అయితే సార్. రెడీ సార్, యాక్షన్. రెడీ యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? అది వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ తప్పించుకుంటే 10 అక్కడ తప్పించుకునే పదం లేదు సార్. స్క్రిప్ట్ ఫాలో అవ్వరా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఇస్తారు ఉద్యోగం. స్క్రిప్ట్ ఫాలో అవ్వాలి సార్. రైటర్ ఎంత కష్టపడి రాస్తారు సార్ డైలాగు. నేను హీరో. రైటర్ రా.
రెడీ 3, 2, 1 యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అక్కడ 10 సొమ్మలు పెట్టండి. అక్కడ లేదు సార్, అక్కడ అనే పదం ఈడు యాడ్ చేస్తున్నాడు. సార్ చెప్పండి సార్. దగ్గరికి వస్తా భయం వస్తుంది. ఈ సినిమాలో నేనే హీరోని, నేను ఎలా చెప్తే అలా నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారు. అర్థమైందా? ఈడేవతారు తీసేస్తారు. ఏయ్ చాలా ఎక్కువ మాట్లాడతారు రాస్కల్. ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ? ఇప్పుడే లైఫ్ ఇచ్చాను, అప్పుడే ఇది చేసేస్తున్నావు. రాస్కల్ ఇడియట్. భాస్కర్ సారీ రా, నేను తప్పు చేశాను రా. ఇప్పుడు తుడుచుకున్నాడు అనవసరంగా ఆఫర్ ఇచ్చాను రా. డెసిషన్ తీసుకున్నారా? ఇంక వాడే హీరో భాస్కర్. కొత్తగా రెక్కలొచ్చెనా భాస్కర్ ఇంక డెసిషన్ తీసుకున్నారా? సూట్ తీసేయ్. చేసుకో. భాస్కర్ ఈడే మన హీరో. ఎలా ఉన్నాడు? ఆ డైలాగ్ చెప్పు ఆయనకి. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది. రెడీ కట్ యాక్షన్. ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది. ఎంత అభ్యసం చెప్పాలి? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది, అంత బాగా చెప్పాలి డైలాగ్. వీడు ఎలా చెప్పాడు? అన్నయ్య ఎందుకు వచ్చావా? ఆడు మగాడైతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ అది జాతర ఉంది. లేదబ్బా, ఏంటి సరిగ్గా చెప్పాలి? ఏంటి సార్ ప్రతిదానికి కట్టు తాగుతాడు? ఎలాగైతే నేను చేయలేను. నేను చేయలేను సార్. అరే నరేష్ నాకు ఫిక్స్ అయిపోయాను. నేను ఎప్పుడు వచ్చినా మాట లేదు. భాస్కర్ సార్ ఇక కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి. అరే సార్ కార్ప్ తీసేస్తే సేమ్ హీరోలో లేడీడు. రెడీ అది డైలాగ్ చెప్పు. ఆడు మగాడు కాకపోతే మేము మాడగలమా? వచ్చే వారం పోలేరమ్మ జాతర ఉంది. ఇదే డైలాగ్. నాన్న నాది భీమవరం పక్కన మడతట్టేస్తారా? అరే అరే రే రే రామారెడ్డి స్టూడియోలో చేస్తున్నా తెలుసుగా, మళ్ళీ వెళ్ళినవారు బయటికి. నీకు పవర్స్ ఉంటే పోరా. ఇంకా లాభం లేదు. మేడం సార్ ఇంకా నేను డెసిషన్ తీసుకున్నా. భాస్కర్ హీరోగా చేస్తున్నా ఈ సినిమాకి. నువ్వు బాగా చూసుకోవాలి, బాగా డైరెక్ట్ చేసుకో. ఓకేనా? నా ప్లేస్ నీకే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది,